గ్రామ మంది బడిబాటలో పార్టిసిపేట్ చేయడం గొప్ప విషయం. దీనికి వచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బడిబాట కార్యక్రమంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదో ఫార్మాలిటీ చేసే బడిబాట వేరు, మన మనస్ఫూర్తిగా చేసే బడిబాట వేరు. మనస్ఫూర్తిగా చేసే కార్యక్రమంగా దీన్ని భావిస్తున్నా. ఎందుకంటే రేపటి నుంచి మన యొక్క స్కూల్ ఫ్యాకల్టీ కావచ్చు, ఈ యొక్క ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఆమోదితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఏ వాడకు పోయినా, ఏ ఇంటికి పోయినా కూడా మనకు తోచినంత విధంగా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ వివరణిస్తూ బడి గతాన్ని, భవిష్యత్తుని, ప్రస్తుతాన్ని మూడింటిని వివరిస్తూ బడిబాటను సక్సెస్ చేయవలసిన కోరుతున్నాను. బడిబాట కార్యక్రమంలో ముఖ్యంగా గౌరవనీయులు ఎమ్మెల్యే ప్రేమసారావు చెప్పడం జరిగింది. రీసెంట్గా సర్పంచులు, ఉప సర్పంచులతో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఈఓ గారి ఆధ్వర్యంలో మంచి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ప్రభుత్వ బడిలో ప్రజాప్రతినిధులు కూడా కంపల్సరిగా పార్టిసిపేట్ చేయాలి. ప్రభుత్వ బడిలో ప్రతి ఒక్కరు కూడా వారి హ్యాండ్ ఓవర్లో ఉండాలి. వారు కూడా దానికి అభివృద్ధి వైపు అడుగులేసినట్టు ఏ సమస్యలున్నా మా దృష్టి తీసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రభుత్వ విద్యా సంస్థల వైపు చాలా మంచి నిర్ణయం తీసుకుంటున్నారు. అందులో ముఖ్య ఉద్దేశమే ప్రీ ప్రైమరీ సెక్షన్ మండలంలో మొదటి స్కూల్ మాదే వచ్చింది. నర్సరీ నుండి ఎల్కేజీ, యూకేజీ స్టాండర్డ్ లేక చాలా మంది ప్రైవేట్ స్కూల్ దారిన పడుతుంటే, ప్రభుత్వ బడిలో కూడా 3 సంవత్సరాలు దాటిన పిల్లలందరూ కూడా ఇక్కడ నుంచే బాల్య విద్య స్టార్ట్ చేస్తే భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ప్రీ ప్రైమరీ తీసుకోవడం జరిగింది. ప్రీ ప్రైమరీ విద్యలో ప్రైవేట్ ఫీజులు భారం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు టైం పీరియడ్, నేను చూసిన దాంట్లో మన విలేజ్లో టైం పీరియడ్ అనేది తక్కువ ఉండడం వల్ల వాళ్ళు పొలం పనికి వెళ్ళలేక, పిల్లలు పట్టుకోలేని పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ ప్రైవేట్ టీచర్ని ఇచ్చి, ఆయా పోస్ట్ ఇచ్చి, వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో డే స్కూల్ ఐటమ్స్ ఇచ్చి, ఒక ప్రైవేట్ స్కూల్ నీట్గా డే స్కూల్ మాదిరిగా ఒక మన బడిని తయారు చేయడం జరిగింది. దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. వాళ్ళకి మంచి సాలరీస్ ఇస్తూ, వాళ్ళకి మంచి భోజన సదుపాయం ఏర్పాటు చేస్తూ, స్నాక్స్ కానీ, టిఫిన్స్ కానీ కూడా ఈ సంవత్సరం మొదలు పెడుతుంది. కంపల్సరిగా బడి అభివృద్ధిలో ఎమ్మెల్యే గారు మన ఊరి బడికి చాలా ముందున్నారు. మనకేంటంటే మన గుట్ట కింద మారుమూల ప్రాంతం, ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బంది లక్ష్యం పోవడానికి, ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం అనేది. వాళ్ళందరికీ కూడా చదువులకే ఖర్చు పెట్టకండి, విద్యా వైపు ఖర్చు పెట్టకండి, వైద్యం వైపు ఖర్చు పెట్టకండి అనే ఉద్దేశంతో విద్యా వైద్యంలో ప్రేమసారావు గారు మంచి చొరవ తీసుకొని పేద కుటుంబాలకు గెలిపిస్తున్నారు. అదేవిధంగా మన ఊరి బడి కూడా, మన ఊర్లో ఎలాంటి ఇంగ్లీష్ మీడియం కావాలన్నా కూడా ఇక్కడ మీరు చెప్పుకోండి, మంచి నైపుణ్యాలు తీర్చిదిద్దండి. చిన్న పిల్లలు ఎలా నేర్పాలో మళ్ళీ సార్ చాలా తెలుసు, ఎలా స్కిల్స్ నేర్పాలో, ఎలా ప్రిపరేషన్ చేయాలని తెలుసు. ఎందుకంటే నాలాంటి యువకులకు, పెద్దవాళ్ళకు కూడా ఎంతో మందికి జాబ్ సంపాదించడం, వాళ్ళందరికీ కూడా సార్ ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ తెచ్చిన వాళ్ళు. సార్ కింద చాలా మంది గ్రూప్స్ కానీ, సివిల్ ఎస్ఐలు కానీ, రకరకాల కేటగిరీలో జాబులు సంపాదించిన వాళ్ళు సార్ ట్రైనింగ్ ద్వారా. అలాంటి సార్ మన స్కూల్ రావడం చాలా గొప్ప విషయం. ఆ సార్ ఆధ్వర్యంలో మన స్కూల్ నందుకు చాలా ఆనందపడుతున్నా. మొదటిగా సార్ వచ్చినప్పుడు, స్కూల్ వచ్చినప్పుడు స్కూల్ స్ట్రెంత్ కూడా చాలా తక్కువ ఉండే. దాన్ని సార్ కేర్ తీసుకొని పిల్లలతో కమ్యూనికేట్ అయ్యి వాళ్ళ పేరెంట్స్తో అప్పుడు పేరెంట్స్ మీటింగ్ పెడుతూ మా సలహాలు తీసుకుంటూ మాతో ఏకమై మమ్మల్ని కూడా సార్తో కొలీగ్గా ఆలోచింప చేసుకొని మా సలహాలు తీసుకుంటూ ఇద్దరు సలహాలు బ్యాలెన్స్ చేసుకొని బడి ముందు తీసుకోవడం జరిగింది. రీసెంట్గా బడి యొక్క పర్యావరణం దృష్ట్యా గ్రామ సర్పంచ్ గారు ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోగానే కాంపౌండ్ వాళ్ళు తక్షణంగా 2 రోజుల్లో కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ కాంపౌండ్ వాళ్ళు పూర్తి కాబోతుంది. మరికొద్ది రోజుల్లో కూడా వాష్రూమ్స్ కానీ, హ్యాండ్ వాష్ కానీ, వాటర్ సప్లై, క్లాస్ రూమ్స్ కూడా ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది సర్పంచ్ గారికి. రాబోయే కొన్ని రోజుల్లోనే మనకి మరమ్మతులు ఏర్పాటు జరుగుతుంది. కంపల్సరిగా ప్రైవేట్ స్కూల్ ధీటుగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ బడులలో కొత్త కొమ్మగూడెం స్కూల్ నెంబర్ 1 అనే స్టేజ్ తీసుకుపోతామని మల్లేశ్వర గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. తనకు ఇలాంటి సహాయం కావాలన్నా మేము మా నుంచి, మా ప్రజాప్రతినిధులు కావచ్చు, మా గ్రామ సభ్యులు, వార్డు మెంబర్లు కావచ్చు, మా పార్టీ సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరి దృష్టికి బడిబాటను తీసుకుపోయి పేద కుటుంబాలు, ముఖ్యంగా పేద కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడకుండా, కడుపు కోసం, వాళ్ళ తల్లాడిన కుటుంబాల కోసం పైసలన్నీ కూడా ప్రైవేట్ స్కూళ్ళకు ఉత్తగా దండగా పెట్టుకోకుండా ఇక్కడే ఉండి వాళ్ళకి ఎలాంటి కేరింగ్ అయినా చూపెడతామని మేము ఆడిస్తున్నాం. ఈరోజు కొత్త పాలకవర్గం ఏర్పడేది 2 గ్రామ పంచాయతీలో కొత్తగూడెం, పాతగూడెం జోడెడ్ల బండిలకు ప్రయాణం చేసి కంపల్సరిగా కొన్ని కుటుంబాలకి ఊరు మొత్తంలో మళ్ళా గత వైభవం ఈ బడిలో చూపెడదామని నేను మీకు మాటిస్తున్నాను. బడిబాటను సక్సెస్ చేయడంలో ముఖ్యంగా ప్రభుత్వ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకు సంబంధించిన వ్యక్తులు, మనం ఐకేపీ కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, ఇంకో ఆశా వర్కర్స్ కావచ్చు,
ఎవరైనా కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సొంతంగా భావించి ప్రతి ఒక్కరు కావాలి. మనకు మనం బయటపడకపోతే బస్సులు పనిచేద్దామా, మీరు పంపిస్తారా క్వశ్చన్ మనకు ఎదురైతే కావచ్చు. ఎవరి ఆర్థిక స్తోమత మనం వివరించడం మన బాధ్యత. రేషన్ కార్డులో సన్నబియ్యంగా నువ్వు తింటామంటే మన నడుస్తుందా? ఎవరి వ్యవస్థ ప్రభుత్వం అనేది ఆర్థికంగా వెనుకబడిన పిల్లల కోసం మనం ఒక వసతి ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని ఎలా కాపాడుకోవాలనేది వాళ్ళు చూస్తాం. గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి కదా, ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు పోతున్నమాట అంటే ప్రభుత్వ పరంగా ప్రతి గ్రామానికి ప్రభుత్వ వసతి ఏర్పాటు చేయడం తన బాధ్యత. దాన్ని ఎలా కాపాడుకోవాలి, దాన్ని ఏం నష్టం ఉన్నది, ఎలా మనం ఫర్ ఎగ్జాంపుల్ సార్ బాగా ఎక్కలేడు, మనం అందరం పై కంప్లైంట్ చేస్తాం. మీ పిల్లలు సరే స్కూల్కి వస్తలేరు, సార్ వచ్చి మీకు చెప్తారు కంపల్సరీ పిల్లలు రావాలని. పేరెంట్స్కు అబ్జర్వేషన్ ఫీజులు కట్టే కాడు ఉన్నది తప్పితే పేరెంట్స్ స్టడీ విషయం, పిల్లల స్టడీ విషయంలో రిస్క్ ఎత్తలేరు. పైసలు అడుగుతున్నారు, పైసలు కట్టాలి. నా పిల్లలు చదువు వదిలేసారు, ఎట్లా క్వశ్చన్ ఎత్తలేరు. క్వశ్చనింగ్ అనేది తగ్గిపోయింది, బతిలాడడం ఎక్కువైంది. సార్ ఫీజు తక్కువ తీసుకోండి సార్, మా వాళ్ళకి ఫీజు తక్కువ తీసుకోండి ప్రైవేట్ స్కూల్లో పోయి. అదే గవర్నమెంట్ స్కూల్కి వచ్చి నా పిల్లలు చదువుతలేదు సార్, ఎందుకు అంటలేదు చదువు, ఎందుకు ఎక్కబడ్డాడు, నేను చదువు చెప్పాను అని. అందుకోసం మేము కూడా చెప్పేది ఏంటంటే ఒక్కరితో మొదలైన బడి ఈరోజు నలుగురు శాఖలు ఇస్తుంది. రీసెంట్ ఎమ్మెల్యే గారు చెప్పిన డిఓ గారికి కొత్తగూడెం కాడికి ఇంకొక గవర్నమెంట్ టీచర్ పంపించండి మేము చెప్పడం జరిగింది. 2 టీచర్స్ మనకు వస్తారు. ఇంకో వారం రోజులు ఇంకొకటి ఏంటంటే ప్రీ ప్రైమరీకి ఆల్రెడీ అంశం వచ్చింది, అందులో మార్క్స్ క్లియర్ వచ్చింది అని ఆ మెరిట్తో పిల్లలకు మంచి విద్య నేర్పించింది. రీసెంట్గా మేము వాళ్ళ పిల్లల తండ్రుల లాస్ట్ డే ఫ్రీ కార్డ్ తీసుకున్నాం. అనుసరి కేరింగ్ చాలా బాగుంది చెప్పడం జరిగింది. పిల్లలతో తనైనా ప్రేమ ఒకరికి వరకు మంచిగా ఉన్నది. ఆ అండర్స్టాండింగ్ ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. రీసెంట్గా స్కూల్ తరఫున కూడా మళ్ళీ ఒక వ్యూహం తీసుకోవడం జరిగింది. ఆ విద్యా వాలంటీర్ బీబీగా కూడా మన రీసెంట్గా సంజయ్ కూడా తీసుకోవడం జరిగిందంటే తన సాలరీ ఎంత తక్కువ వచ్చిన సాలరీ ఎంత ప్రేమ పథకాన్ని నేను పనిచేస్తా పనికోసం అనే కాన్సెప్ట్తోనే ప్రజలు పెట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా సిచ్యువేషన్ ఏంటంటే సిస్టమ్ తక్కువ టీచర్స్ కాకుండా ఎక్కువ టీచర్స్ నేర్చుకోవాలి. ఈ ఒకరు జరగకపోతే స్ట్రెంత్ దొరికితే మేము గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ ఉప సర్పంచ్ తరఫున కూడా ఇంకా వేరే విద్యావంతులు తీసుకొనైనా ఎక్కువ టీచర్స్ పెంచి పిల్లలకు న్యాయం జరిగే ప్రయత్నం చేస్తాం. ఆయా ఉన్నది ఇక్కడ వేకెన్సీగా ఇంకో వంట మనుషులు మనకు, స్కావెంజర్ ఉన్నారు మనకు, రకరకాల టీం ఉంది ఇక్కడ. దాదాపు 8 మందితో ఒక బడి నడిపిస్తున్నామంటే కంపల్సరీ పిల్లలకు న్యాయం చేస్తాం. బడి బాటను మనం మీద నామకే వాసు పెట్టినట్టు కాకుండా భవిష్యత్తు ఉపయోగపడేది మనం బడి బాటను తీర్చిదిద్దుకుందాం. మీకు వచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి మీకు అడ్మిషన్ రాకుండా పర్లేదు కానీ మీ దగ్గర పక్కింటి వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రభుత్వ బడికి ఒక అవకాశం ఇద్దాం. 1 సంవత్సరం చూడండి అమ్మా, 1 సంవత్సరంలో బడి పిల్లలకు మార్పు జరగకపోతే నెక్స్ట్ ఇయర్ నుండి అవకాశం తీసుకుంటాం. ఎక్కడికైనా పంపించుకోవాల్సిన కాన్సెప్ట్తోనే మనం బడి బాటలు అడుగు పెడదాం. ప్రయత్నం మనది, ఫలితం భగవంతుంది. మనం కూడా అందులో సాక్షాత్గా కృషి చేద్దాం. అందరూ కూడా బడి బాటకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.